పరిశుద్ధాత్మని ప్రభుత్వంలో నీవు ప్రార్థించనట్లయితే నీవు చేసేది నిజమైనటువంటి ప్రార్థన కాదని చార్ల్స్ స్పర్జన్ గారు చెప్పారు. పరిశుద్ధాత్మ ప్రభుత్వం అంటే పరిశుద్ధాత్మ రూల్లో, పరిశుద్ధాత్మ ఏలుబడిలో, పరిశుద్ధాత్మ నడిపింపులో, పరిశుద్ధాత్మ ప్రభుత్వంలో అంటే ఆయన అథారిటీలో మనం ప్రార్థన చేయాలి. అలా చేయకపోతే అది ప్రార్థనే కాదు, అది నిజమైనటువంటి ప్రార్థన కాదు అని చెప్పి చార్ల్స్ స్పర్జన్ గారు. ఇది గొప్ప భక్తుడు. సో నీ ప్రార్థన అన్నిటిలో పరిశుద్ధాత్మని నడిపింపు ఉండాలి. నీ బలహీనతలో ఆయన నీకు సహాయం చేయాలి. ఆయన నీ ప్రార్థనకు జీవాన్ని, శక్తిని ఇవ్వాలి అని మనం కోరుకోవాలి. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడల్లా కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేటట్టు ఆయనకి స్వేచ్ఛనివ్వాలి. గివ్ ఫ్రీడమ్ టు హిమ్. మనం హోల్డ్ చేయకూడదు. ఆత్మను ఆర్పకుడి అని బైబిల్ ఉంటుంది. సో యు గివ్ ఫ్రీలీ. నీ యొక్క శరీరము, నీ ఆత్మ, నీ యొక్క హృదయం దేవుని స్వాధీనంలోకి వెళ్ళేటట్టు ఉండాలి. ప్రార్థన చేసి పైపైన పెదాలతో కాదు ప్రార్థన చేయాలి. హృదయంలో నుంచి రావాలి ప్రార్థన, కడుపులో నుంచి రావాలి. భారము కలిగినటువంటి ప్రార్థన బయటికి రావాలి. కన్నీటి ప్రార్థన బయటికి రావాలి. కొంతమంది వారి సొంత విషయాల కోసం కన్నీళ్లు గార్చారు. ఆత్మల కోసం ఎప్పుడైనా కన్నీళ్లు గార్చావా? ఇతరుల కోసం ఎప్పుడైనా కన్నీళ్లు గార్చావా? ఇతరు బాధల్లో నీ బాధను పంచుకున్నావా? అయ్యో వాళ్ళ పరిస్థితి అలా ఉంది, వాళ్ళ కోసం కన్నీళ్లు గార్చి ప్రార్థన చేద్దాం అని చెప్పేటువంటి ఆ స్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు.